ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న 4 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తూ 6 నెలలుగా కోచింగ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు బషీర్బాగ్ పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుండి 15.30 లక్షల నగదు, 30 ఇన్కమ్ ట్యాక్స్ శాఖను చెందిన నకిలీ జాయినింగ్ లెటర్స్, 8 నకిలీ ఐడి కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో కొన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ కొన్ని విషయాలు బయటపడ్డాయి. దీంట్లో ఎవరైతే ఇంతకు ముందు మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో చైనీస్ అతను చూ చున్ యూ అని అతను, తర్వాత ఇంకొక అతను అలెన్ అని, వీళ్ళిద్దరు అలెన్ అనే అతను ఫిలిపీన్స్ లో ఉంటాడు. ఇప్పుడు చూ చున్ యూ అనే అతను ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, ఇతను కస్టడీలో ఉన్నాడు. సో ఈ అలెన్ అనే అతను ఫిలిపీన్స్ లో ఉంటాడు. ఈ అలెన్ అనే వ్యక్తి ఎవరైతే ఫిలిపీన్స్ లో ఉన్నాడో అతను ఈ చూచున్ యూ వీళ్ళిద్దరి కాన్స్పిరసీతో ఇక్కడ ఇండియాలో కొంతమంది గేమింగ్ యాప్, ఇనిషియల్గా గేమింగ్ యాప్ ఒకటి ఏదైతే ఉందో IPL విన్ అనే ఒక యాప్ ద్వారా కొంతమంది ఇక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని బారిన పడ్డవాళ్ళు, అంటే IPL విన్ గేమింగ్ యాప్ ద్వారా కొంత